హాయ్, దిస్ ఈస్ డాక్టర్ అమూల్య, గైనకాలజిస్ట్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీలో వచ్చే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ చెప్తాను. అవి ఫస్ట్ నుంచి ఇండికేషన్స్ ఉండవు, పేషెంట్కి తెలియదు, ఈవెన్ డాక్టర్కి కూడా తెలియవు. వస్తాయి సడన్గా వస్తే ట్రీట్మెంట్ ఇవ్వాలి అంతే. అవి ఏంటి అంటే ఫిట్స్ రావడము మదర్కి, బీపీ ఎక్కువ ఉన్నా లేకపోయినా కొంతమందికి ఆన్ టేబుల్ డెలివరీ అయ్యేటప్పుడే ఫిట్స్ వస్తాయి. ఇంకొకటి ఉమ్మునీరు పడిపోయిన తర్వాత కార్డ్ ప్రొలాప్స్ అంటాము, అంటే మాయలో ఉండే కార్డ్ బేబీ బొడ్డు ఫస్ట్ బయటకు వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఆల్సో ఎమర్జెన్సీ. ఇంకొకటి డెలివరీ అయిపోతుంది, బాగానే ఉంటుంది, కాకపోతే మాయ లోపల ఉండిపోతుంది, అది ఎమర్జెన్సీ. ఒక్కొక్కసారి అన్నీ బాగానే ఉంటాయి, యుట్రైన్ ఇన్వర్షన్ అంటాము, అంటే మొత్తం గర్భసంచే ఇన్వర్ట్ అయిపోతుంది, దట్ ఈజ్ ఆల్సో ఎమర్జెన్సీ. తర్వాత ఎక్లాంప్సియా కాకుండా అబ్రప్షన్, మాయ విడిపోవడం, సడన్గా విడిపోతుంది మాయ. ప్లాసెంటా ప్రీవియా, మాయ కింద ఉన్న వాళ్ళకి సడన్గా గష్ ఆఫ్ బ్లడ్ బయటకు వస్తుంది. మెటర్నల్ కొలాప్స్, సడన్గా మదర్ అలా వచ్చి కొలాప్స్ అయిపోతారు, ఒక్కోసారి కార్డియాక్ అరెస్ట్ కూడా అవుతాయి. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజము, పల్మనరీ ఎంబోలిజము, సెప్సిస్, ఇవన్నీ ఎమర్జెన్సీస్. ఇదంతా ఆన్ టేబుల్ అప్పటికప్పుడు డిసైడ్ చేయాలి. టీమ్ వర్క్, ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. సో మీరు ముహూర్తాలు పెట్టుకుంటే ఈ టైంలో డెలివరీ అవ్వాలి, హాఫ్ అన్ అవర్లో 10 మినిట్స్లో డెలివరీ అవ్వాలంటే ఒకవేళ ఈ కాంప్లికేషన్స్ వస్తే ట్రీట్ చేసే టైం ఉండదు. డాక్టర్ ఎప్పుడైనా సరే ట్రీట్ చేసేటప్పుడు మదరు బేబీ సేఫ్గా బయటకు రావాలి అనే స్టార్ట్ చేయాలి. ఎందుకు లేదు ఈ ముహూర్తంలో డెలివరీ అవ్వాలి, ఈ టైంకి అవుతుందా లేదా అనే స్ట్రెస్ ఉంటే ఆ టీం సరిగ్గా పనిచేయదు. సో మీరు ఏమన్నా అబ్నార్మాలిటీస్, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గైనకాలజిస్ట్ ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయండి.